కుటుంబాలతో కలిసి ప్రశాంతంగా జీవించాల్సిన గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని రాజకీయాలకు నిలయంగా మారుతున్నాయి. దీనివల్ల ఆయా సొసైటీ అభివృద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని అందులో నివసించేవారు గుర్తించాలి. ప్రస్తుతం హైదరాబాద్లో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసి ఐటీ, ఫార్మా, విద్య, వైద్య వంటి రంగాల్లో నివసిస్తున్నారు. వీరిలో కొందరు కులమతాల వారీగా, భాషల వారీగా, ప్రాంతాల వారీగా బృందాలుగా ఏర్పడుతున్నారు. వీరిలో జీవన విధానం భిన్నంగా ఉంటుంది. ప్రవర్తించే విధానం, ఆలోచించే విధానంలో కూడా తేడాలుంటాయి. ఇలాంటి వారంతా ఒక కమ్యూనిటీలోకి వచ్చి నివసించేసరికి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం సహజమే. ప్రధానంగా సొసైటీ నిర్వహణలో ఎవరి స్థాయిలో వారు ఆలోచించి పనిచేయడానికి ప్రయత్నించడం వల్లే కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధిక శాతం కమ్యూనిటీలు రాజకీయాలకు వేదికగా మారుతున్నాయి. రాజకీయాలతో పలు గేటెడ్ కమ్యూనిటీల్లో రచ్చ నివాసితులు ప్రాంతాలకు అతీతంగా ప్రవర్తించాలి. వర్గాల వారీగా కమ్యూనిటీ విభజన జరిగితే ఆ సొసైటీ అభివృద్ధి కుంటుపడుతుంది. కమిటీ నిర్ణయాలు కమ్యూనిటీ వృద్ధి చెందేలా ఉండాలి. రాజకీయాల కోణంలో నిర్ణయాలు ఉండొద్దు. సొసైటీ మెయింటెనెన్స్ లో రాజీ పడొద్దు. మేనేజ్మెంట్ కమిటీలు తీసుకునే నిర్ణయాలు రాజకీయ కోణంలో ఉండకూడదు. సొసైటీ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి నిర్ణయం ఉండాలి. రాజకీయ కోణంలో నెలవారీ మెయింటెనెన్స్ ను తగ్గించే ప్రయత్నం చేయకూడదు. నెలసరి ఖర్చులెంత వస్తున్నాయో లెక్కించేదానికి కొంత సర్ప్లస్ ఉండేలా మెయింటెనెన్స్ నిల్వల్ని ఉంచుకోవాలి. కమ్యూనిటీలో ఏదైనా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల్ని చేపట్టేందుకు ప్రతిపాదిస్తే లోతుగా అధ్యయనం చేసి జనరల్ బాడీ మీటింగ్ లో ప్రజెంటేషన్ చేయాలి. నివాసితులకు ఎదురయ్యే సందేహాల్ని ముందే అంచనా వేసి ప్రజెంటేషన్ ను సిద్ధపరచాలి. అయినా కూడా కొన్నిసార్లు మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఊహించని అభిప్రాయాలు, సలహాలు, వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు సొసైటీకి ఉపయోగకరమైన వాటిని పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప జనరల్ బాడీ మీటింగుల్లో కమిటీ సభ్యులు ఆవేశానికి లోను కాకుండా ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. చివరికి సంఘ సభ్యుల తుది ఓటింగ్ తీసుకుని అడుగు ముందుకేయాలి. మేనేజ్మెంట్ కమిటీలు చేసే పనులపై ఏదో ఒక వంకతో వ్యతిరేకించడం కొందరికి పరిపాటిగా మారింది. కమిటీలు ఎక్కడైనా పొరపాటు చేస్తే దాన్ని శాస్త్రీయంగా సరిచేసి కరెక్ట్గా ఎలా చేయాలనే అంశంపై సలహాలు ఇవ్వడం మానేసి వారిని టార్గెట్ చేస్తూ కించపరిచేలా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు రాయడం కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కమ్యూనిటీని డెవలప్ చేయాలనే ఆలోచనలున్నవారు సైతం ముందుకు రావడానికి వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. ఉన్నతమైన ఆలోచనలున్నవారు, సహజాభివృద్ధి కోసం పరితపించేవారు ముందుకు రాకపోతే ఆయా కమ్యూనిటీలు కొంతకాలంలో బూత్ బంగ్లాల మాదిరిగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఆనందంగా ఉండాలంటే నివాసితులు కమిటీకి సహకరించాలి. సంఘ సభ్యులు సైతం ఏదైనా అభివృద్ధి పనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నప్పుడు 360 డిగ్రీల కోణంలో ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలి. అధిక శాతం సభ్యులకు ఆమోదయోగ్యం ఉండేలా కమిటీ సభ్యులు నిర్ణయాలుండాలి. దేశంలోని అనేక గేటెడ్ కమ్యూనిటీల్లో నెలవారీ ఖర్చుల వద్దే పంచాయతీ వస్తుంది. ఆ పనికి అంత సొమ్ము ఎందుకు పెట్టారు, దానికెంత ఖర్చు చేశారు, ఫలానా పనిని నేనైతే ఇంత తక్కువకు చేస్తాను, వీళ్లు అనవసరంగా ఎక్కువ ఖర్చులు పెడుతున్నారు, ఇలా కొందరు నివాసితులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఇలాంటి వారంతా ఇలా మాట్లాడడం మానేసి ముందుకొచ్చి కమిటీ సభ్యులకు సహకరించాలి. తన వల్ల ఎంత రేటు తగ్గుతుందో చెప్పాలి. అంతే తప్ప వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు రాయటం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎవరైనా తమ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ సమయాన్ని త్యాగం చేసి ముందుకొచ్చి కమ్యూనిటీ అభివృద్ధి నిమిత్తం పనిచేస్తుంటే వారిని అభినందించాలి. వారి కష్టాన్ని గుర్తించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం చేయడం కరెక్ట్ కాదు. మీ కమ్యూనిటీలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీరు మీ కమ్యూనిటీని ఎలా భిన్నంగా తీర్చిదిద్దుతున్నారు? సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు? ఇలాంటి విషయాల్ని మీ ఫోటోలతో సహా మాకు మెయిల్ చేయండి. మీ వివరాల్ని మేము ప్రచురిస్తాం.